अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकातुहू औज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम बिस्मिल्लाहिर रहमानिर रहीम ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఒక విషయం చెప్పారని అబూ హురైరా రజియల్లాహు గారు తెలియజేస్తూ ఉన్నారు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి 6 విషయాలు ప్రసాదించారని, దాంట్లో ఒకటి ఏమన్నారంటే నాకు శుభాలను అల్లాహ్ సుబ్హానహు వ తఆలా శుభవచనాలను నాకు ప్రసాదించాడు. ఒకటి, రెండు శత్రువు పైన భయం ద్వారా నాకు విజయాన్ని ప్రసాదించాడు అని, మూడు యుద్ధ ధనం పైన నాపై ధర్మసమ్మతం చేయబడింది అని, నాలుగు నేల ప్రపంచం మొత్తంలో ఎక్కడైనా సరే నమాజు చేసుకునే స్థలంగా పరిశుభ్రత స్థలంగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి ఇవ్వబడింది అని, ఇక ఐదు నేను మానవులందరి వైపుకి కూడా ఒక ఏరియాకి ఒక ప్రాంతానికి కాదు మానవులందరికీ కూడా ప్రవక్తగా పంపడం జరిగింది అని, ఇక అంటే ప్రళయం వరకు వచ్చే మానవులందరి కోసం కూడా. ఇక ఆరో విషయం దైవ దౌత్యం అంటే ప్రవక్త పదవి అనేది ఇక ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారితో అయిపోతుంది అని, చివరిగా వచ్చిన ప్రవక్త కూడా చివరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారే అని, ఇలా 6 ప్రత్యేకతలు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిలో ఉన్నాయి అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పారని అబూ హురైరా రజియల్లాహు గారు తెలియజేస్తూ ఉన్నారు. ఇది ముస్లిం అనే హదీస్ గ్రంథం నుంచి తీసుకోవడం జరిగింది. మరియు మిస్కాతుల్ మసాబీహ్లోని 5748వ హదీస్ నుంచి కూడా ఈ యొక్క విషయం తీసుకోవడం జరిగింది.